అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. కార్తీక పురాణం అధ్యాయం 14. ఈ అధ్యాయంలో లోపలికి వెళ్ళే ముందు అసలు ఈరోజు 14వ రోజు ఏమి దానం ఇవ్వాలో తెలుసుకుందాం. నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె. ఏ దేవుడికి పూజ చేయాలి? యముడు. ఏ మంత్రం పఠించాలి? ఓం తిలప్రియాయ సర్వ సంహార హేతవే స్వాహ. ఇలా పూజ చేయటం వల్ల మనకు కలిగే పుణ్యం, అకాల మృత్యువు తొలగుట. సో ఇప్పుడు మనం అధ్యాయం 14లోకి వెళ్ళిపోదాం. అధ్యాయం 14. ఆబోతును అచ్చుబోసి వదులుట. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనని కుతూహలముతో ఇట్లు చెప్పుచుండిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మల యందు చేసిన సమస్త పాపములు నశింపజేయును. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమెందెవరు ఆబోతునను అచ్చువేసి వదులుదురో అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చెయ్యక, దాన ధర్మములు చెయ్యక, కడుగు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చెయ్యడో అట్టివారు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే గాక వారి బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనం మీటిన వారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవించురు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలదానము పెట్టరాదు. శివార్చన, సంధ్యా వందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారము నాడు సూర్యచంద్ర గ్రహణము రోజుల యందున భోజనం చేయరాదు. కార్తీక మాసమున 4 రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. ఒక్కపూట మాత్రమే భోజనము చెయ్యవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములు విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానము కూడా చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక వ్రతం చెయ్యవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చెయ్యవలను. అట్లా చేయని వారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనస్సులో స్మరించి స్నానము చెయ్యవలను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చెయ్యవలను. అట్లా చేయని ఎడల మహాపాపియే జన్మజన్మల నరకము పాపనబడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి మరీ స్నానం ఆచరించవలను. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠించుచు స్నానము చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథ కాలక్షేపముతో కాలము గడపవలను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజ మందిరమున నున్న శివున కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలెను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః ఆజ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి.
ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూమం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకోక్షరాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలను. శివసన్నిధిని దీపారాధన చేయవలను. ఈ విధంగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను. ఇటుల వారు చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము, 1000 వాజిపేయి యాగులు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎల్లా వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించిన వారు 100 జన్మలు నానా యోనులందును జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజన్మను కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారికి సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. చతుర్దశాధ్యాయనము 14వ రోజు పారాయణం సమాప్తం. వింటారు కదా. ఇలా ఈ కార్తీక మాసం అనేది మనకు ఆ శివ విష్ణువులు కల్పించిన ఒక వరం. ఈ కార్తీక మాసమును ఎవరు మర్చిపోకుండా విడవకుండా పురాణ పఠనము చేయొచ్చు. కార్తీక మాసంలో శివ ఆరాధన చేయొచ్చు. దీపారాధన వెలిగిస్తూ కార్తీక పౌర్ణమి రోజు నిష్టగా ఒక్క పొద్దు ఉండేవాళ్ళు ఒక్క పొద్దు, లేదంటే రోజంతా ఉండి సాయంత్రం గుడికి వెళ్ళి దీపారాధన చేసి అప్పుడు నైవేద్యం చేసుకున్న చాలా పుణ్యం కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.